లోకమంతా ఒక దిశగా ముందుకు సాగుతుంటే మీరు మాత్రం ఇంకా జగన్ రాసిచ్చిన పాత స్క్రిప్ట్ దగ్గరే ఆగిపోయినట్టుగా కనిపిస్తున్నారు నరేంద్ర గారు. ఎవరో రాసిచ్చిన డైలాగును బట్టి పట్టుకుని కెమెరా ముందు నట విస్ఫోటనం చూపిస్తున్న మీ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కాపులు ఏకమవుతున్నాం, కాపులపై కూటమి ప్రభుత్వం దాడులు చేస్తోంది, పవన్ కళ్యాణ్ కాపు జాతిని తాకట్టు పెట్టారు అంటూ ప్రతిరోజు మీరు చేస్తున్న ఆరోపణలు నిజంగా జాతి ప్రయోజనం కోసమా లేక రేపు జగన్ గెలిస్తే దక్కే ఎమ్మెల్సీ పదవి కోసమా అన్న సందేహం సహజంగా వస్తోంది. లేచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ను డ్రామా ఆర్టిస్ట్ అనడం, సినిమాలు చేసుకునే నాగబాబుకు ఏం తెలుసని విమర్శించడం, రంగా వారసుడు రాధా తెలుగుదేశం పార్టీలో ఉండడం చూసి గుండె తరుక్కుపోతుంది అనడం, ఇవి అన్ని వినడానికి కామెడీగా మారాయి. ఎందుకంటే ఇదే నరేంద్ర ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తర్వాత బీజేపీలో చేరి పోటీ చేశారు. 2024 ఎన్నికల ముందు మళ్లీ జగన్ వస్తాడని భావించి వైసీపీ కండువా కప్పుకున్నారు. నిజానికి రంగా హత్య వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరో, రాయలసీమ రెడ్డి నేతల హస్తం ఎంతో ఈ రోజు కాపు సమాజం గుర్తించింది, నిజాలు తెలుసుకుంది. ఆ నిజాన్ని కప్పిపుచ్చి మళ్లీ ఆ నెపాన్ని టీడీపీ వైపు నెట్టి కాపులను మళ్లీ జగన్ రెడ్లకు ఊడిగం చేసేలా చేయడం కోసం ఈయన పడుతున్న తపన వర్ణనాతీతం. విచిత్రంగా అసలు రంగాను రౌడీ అని పిలిచిన వైసీపీ రెడ్డి నేతలు నీకు దైవ సమానమా? కాపులు మాంసాహారులు, మందు తాగుతారు అని హేయంగా మాట్లాడిన అంబటి రాంబాబు నీ కాపు జాతి రత్నమా? జగన్ కోసం ముద్రగడ పద్మనాభం లాంటి వారు రిజర్వేషన్ల పేరుతో కాపు జాతిని అభాసుపాలు చేస్తుంటే చూస్తూ ఊరుకున్న నువ్వు ఈ రోజు నీతులు చెబుతున్నావా? అలా చెబుతుంటే వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నరేంద్ర గారు జగన్ ఇచ్చే పదవుల కోసమో రాజకీయాల లాభాల కోసమో అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మానేసి నిజమైన రంగా గారి ఆశయాలను కాపాడే దిశగా ముందుకు సాగండి. ఒక గొప్ప నాయకుడి ఇంటి పేరు కలిగిన మీరు కనీసం మంచి నాయకుడిగా నిలవండి, అంతేకాని జగన్ కింద చెంచాలా మారొద్దు.